నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస సర్కిల్ పరిధిలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వేళ మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై, అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ షణ్ముఖరావు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చట్టం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి అవసరమైతే జైలుకు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు, వాహనదారులు, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టిందని ఇన్స్పెక్టర్ సిహెచ్ షణ్ముఖరావు హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు షణ్ముఖరావు. నేను కొత్తవలస ఇన్స్పెక్టర్ని. మరో 2 రోజుల్లో మనకు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ నూతన సంవత్సర స్వాగతం పలికే క్రమంలో 31 డిసెంబరు చాలామంది వీధుల్లోకి వచ్చి, అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు ముమ్మరంగా గస్తీ ఏర్పాట్లు చేసుకున్నాం, ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తాగి ఎవరైనా ఆ రోజు కానీ బండి నడిపి పట్టుబడినట్లయితే వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కనుక నూతన సంవత్సరాన్ని సంతోషంగా కుటుంబంతో జరుపుకోవాలి. ఎటువంటి విషాదానికి తావు లేకుండా అందరూ క్రమశిక్షణతో ఈ పండుగ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.